శనార్థులలో తెలంగాణ రైతాంగానికి 7,000 కోట్ల రూపాయలు నిధులు విడుదల, 7 ఎకరాల నుంచి 8 ఎకరాలకు రైతు భరోసా, రైతులకు కౌలు రైతులకు అలాగే రైతన్నలకు అందరికీ కలుపుకొని ఈ లాస్ట్ వరకు నవంబర్ లాస్ట్ నుంచి మొదలు పెడితే డిసెంబర్ చివరి కల్లా మన ఖాతాలలో డబ్బులు పడతాయి. ఇక డిసెంబర్ 31 దావత్ మాత్రం ధూమ్ధామ్గా జరుపుకోవాలి. ఈ నేను చెప్తున్న ముచ్చటే కాదు, సాలరీ చెప్తున్న ముచ్చట్నే. 8 ఎకరాలు ఉన్న వాళ్ళకి పైసలు పడితే దావతులు జరుపుకోము మరి. అదే అన్నట్టు ఇక అట్టని ముచ్చట. ఇంకోటి ఏంటి అంటే మొత్తానికి స్టిల్లింగ్ విధానం ఏ రకంగా ఉంది, అట్లనే అసలు రైతు భరోసా ఏ యోచనలో ఉంటే ఇన్ని రోజులు ఎందుకు అయింది. మళ్ళీ ఇంకో ముచ్చట చెప్పాలంటే ఈ ఎన్నికలకు ముందు ప్రతి పథకం ఎందుకు అమలు చేస్తారు మీరు జర్రంతా యాద్ చేసుకుంటే, లోక్సభ ఎన్నికలకు ముందు రుణమాఫీ అన్నారు. లోక్సభ ఎన్నికల మాట ఇచ్చి ఉన్న సీట్లన్నీ కొన్ని దొబ్బుకున్నారు. లోక్సభ ఎన్నికలలో సగం మందికి రుణమాఫీ చేసిరు. ఇప్పుడు ఏదైతే మనకు రాబోయే రోజులల్లో ఏది ఉన్నది, గ్రామ పంచాయతీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, అలాగే ప్రతి జిల్లాల కార్పొరేషన్ ఎన్నికలు, ఇవన్నీ ఉన్నాయి. ఎంపీడీసీ జెడ్పీ చెప్పుకుంటా పోతే వార్డు నెంబర్ ఇక చెప్పరాదు. ఇక 1,00,000 ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అన్నీ సంపూర్ణంగా కొట్టుకపోవాలి. అంటే మా వాళ్ళది ఎట్లుంటుంది అంటే అన్నీ తీసుకొని జేబులు వేసుకోవాలంటే పథకాలను ప్రచారం చేయాలి. అసలు వీడియోలో ఏముందో వీడియోని లాస్ట్ వరకు చూడుర్రి. లాస్ట్లో మళ్ళా కలుద్దాం. కాకుండా నేను యాడుకొని ఈయనే కూర్చుంటా. తెలంగాణ రైతులకు శుభవార్తనుల్లో రైతు భరోసా 8 ఎకరాలకు వేయబోతున్న తెలంగాణ ప్రభుత్వం. ఎందుకు వేయబోతుంది అంటే గ్రామస్థాయి ఎన్నికలు వస్తున్నాయి కదా, గందుకన్నట్టు. ఇక ఆడోళ్ళు అమ్మలక్కలు అవ్వలాయలు అందరూ ముచ్చట పెట్టుకోవాలి. రైతు భరోసా పైసలు వచ్చే ఇక మన గ్యాస ఇంకా అందే, మనం ఓట్లు వేయాలి. కానీ ఏ రకంగా చిల్లింగ్ విధానం ఉన్నది, ఏ రకంగా వేయబోతున్నది, ఏంది ఏం కథ అన్న చూద్దాం. ఇగో రైతు భరోసా రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్. రైతు భరోసా ఎప్పటి నుంచి అనబట్టి నా ఇంటికెళ్ళి తెల్లబడబట్టే, కానీ వీళ్ళు రైతు భరోసా చెప్పబట్టి. ఇది ఇట్లుంటే ఎలక్షన్లకు ఒకసారి రైతు భరోసా ఇస్తారు, ఎలక్షన్లకు ఒకసారి రైతు రుణమాఫీ చేస్తారు. ఎలక్షన్లు మరి రాబోయే రోజుల్లో లేవు. వీళ్ళు పింఛన్లు ఇయ్యరా? ఇక ఏదైతే 2,500 రూపాయలు అమ్మలక్కలకు మహాలక్ష్మి పథకం ఇయ్యరా? ఏం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం? మస్తు చేస్తుంది. 72,000 కోట్ల వ్యవసాయ రంగానికి 72,000 కోట్లు తీసినప్పుడు రుణమాఫీ 35,000 కోట్లు, అలాగే రైతు భరోసాకు 15,000 కోట్లు అని అనుకుంటున్నారు కదా. అసలే కాదు. ఇక అసలు కథ చూడరు మరి. రైతు భరోసా రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్. రైతు భరోసా ఎప్పటి నుంచి అన్నదే కథ. తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే రుణమాఫీ చేసి ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్న రేవంత్ సర్కారు ఇప్పుడు మరో హామీని నెరవేర్చేందుకు సమాచారం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న సందర్భంగా రైతులకు శుభవార్త చెప్పనున్నట్లు ప్రభుత్వ వర్గాలు నుంచి వస్తున్న వార్తలు. నిజానికి రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ ఎక్కడ, జగిత్యాల జిల్లాలో జరిగిన సర్వే తెల్ల రేషన్ కార్డు రేణులకు 2 లక్షల రూపాయలు మీకు మాఫీ చేస్తామని మొత్తం జగిత్యాల జిల్లా అంతా తిరిగి సర్వే చేసినప్పటికీ మరి ఎవరికి కూడా వాళ్ళేదట. ఎందుకు? రేషన్ కార్డు లేనందుకు. అదొకటి అట్లున్నదా? ఇంకోటి అంటే ఏదైతే ఈ యొక్క రేషన్ కార్డు లోపల అన్నీ ఉన్న రేషన్ కార్డు ఉండి 2 లక్షల లోపు ఉన్నోళ్ళు కూడా రుణమాఫీ కాలేదు. ఎందుకనంటే వీళ్ళకు సాంకేతిక ప్రాబ్లాలు. ఆ సాంకేతిక ప్రాబ్లాలు ఏంటి అంటే వాటి గురించి అసలు వివరించడానికి కూడా నాకు నోరు రావడం లేదు, కానీ ఖచ్చితంగా వివరించాలి. తెలంగాణ రైతాంగానికి తెలవాలంటే ఇగో ఎన్నికల హామీ మేరకు రైతు భరోసా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. నిజానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 10,000 ఆర్థిక సహాయం అందించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా ఆ మొత్తాన్ని 15,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన ఏడాది గడుస్తున్న ఇప్పటి వరకు ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
ప్రతిపక్షాలు కాదు నాయన, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క కోటి కుటుంబాల వీళ్ళే చెప్పారు. ఎందుకంటే మరి నేను పుట్టించిన వాళ్ళు కాదు వీళ్ళన్నీ, కోటి కుటుంబాలనేట ఏంది వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళు, ఇంకా కౌలు రైతులు, రైతు కూలీలు కాక మెయిన్గా ఉన్నది కోటి కుటుంబాలు అన్నారు. మరి మెయిన్గా ఉన్నది కోటి కుటుంబాలను ఇంత ఆగమవుతున్నా గావర గత్తర అవుతున్నా కానీ ఏడున్నరయ్యా అంటే 72,000 కోట్లు కేటాయించి ఒక్కోళ్ళు ఢిల్లీలా, ఒక్కోళ్ళేమో విదేశ పర్యటన, ఒక్కోళ్ళేమో కొంతమంది పోయి మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. దీని గురించి అడిగే గొంతుక లేవు, న్యూస్ ఛానల్ అడుగులేదు, ఎవరు అడగరు. ఎందుకంటే ఎవరైతే రూలింగ్లో ఉంటారో వాళ్ళ దగ్గరికి పోయి మోకాళ్ళ కాడ మొరగాల్సిందే అదన్నట్టు. ఇక ఈ నేపథ్యంలో ఎలాగైనా రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని యోచిస్తుందట కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ప్రజా ఉత్సవాల్లో భాగంగా 1 ఎకరం నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి రైతు భరోసాను పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు అని సమాచారం. డిసెంబర్ చివరి నాటికి రైతు భరోసా కంప్లీట్ చేస్తారు. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేయాలి? నవంబరు 15 తారీఖు కల్లా స్టార్ట్ చేయాలి. ఇవాళ 18, తెల్లారితే 19. వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే డిసెంబర్ చివరి నాటికి వీళ్ళ రైతు భరోసా కంప్లీట్ అయ్యేది అది ఉత్తుత్త మాటలు మాత్రమే. డిసెంబర్ చివరి నాటికి పూర్తి కావాలంటే అధికారులు ఆదేశాలు ఇస్తారు, మనకు అప్డేట్లు వస్తూ ఉంటాయి. టీవీ ఛానల్లో రైతు భరోసా గురించి ప్రచారం జరుగుతూ ఉంటుంది. కానీ వీళ్ళకి అసలు క్యాబినెట్ మీటింగ్ జరగలేదు, మన మంత్రులు తెలంగాణలోనే లేరు, ఉన్నదేమో మహారాష్ట్రలో. చెప్పే మాటలన్నీ బూటకాలు అయితే నమ్మేటోళ్ళు చెవిటోళ్ళు అయి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పేటి అన్నీ మనం వింటున్నాం కాబట్టి. అసలు ముచ్చట చూడుర్రి, ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీలో రైతు భరోసా మార్గదర్శకాలపై చర్చించాం. కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నప్పటికీ త్వరలోనే ఇందుకు సంబంధించిన ఆర్థిక ప్రకటన రానుంది. త్వరలోనే అంటే మనకు పిల్లలు పుట్టి వాళ్ళ లగ్గాలు అయిపోయిన తర్వాత ప్రకటనలు వస్తాయి అన్నట్టు. ఇక అలాగే 7 నుంచి 8 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు రచిస్తున్న సమాచారం. అర్థమైందా? ఇంకొక ముచ్చట ఏంటి అంటే ఈ పథకం అమలుకు 7,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. మరి రైతు భరోసాకు సంబంధించిన విధి విధానాలు ఉన్నప్పటికీ రైతుల ఖాతాలలో డబ్బులు ఎందుకు జమ అవుతలేవు? అసలు విషయం గిది. తెలంగాణ వాదులు కావచ్చు, తెలంగాణ బిడ్డలు కావచ్చు, అందరూ ఈ వీడియోని ఈడిదాకా చూస్తే రైతు భరోసాకు 7,000 కోట్లు సరిపోతాయా? ఎందుకంటే 1,39,00,000 ఎకరాల భూములకు 7,000 కోట్లు సరిపోతాయా? అడ్డెడ్ బియ్యంతో 100 మందికి అన్నం పెడతారు అన్నట్టు. ఇది తెలంగాణ ప్రభుత్వ సాంప్రదాయం. ఒక్క చీరతోటి 4 ఆడపిల్లలకు పట్టుబట్టలు పెడతారు అన్నట్టు. ఇది తెలంగాణ ప్రభుత్వ సాంప్రదాయం. ఒక్క డ్రాయర్ తెచ్చి 4 అన్నదమ్ములను వేసుకోమంటారు అన్నట్టు. ఇది తెలంగాణ ప్రభుత్వ సాంప్రదాయం. ఇక దీని మీద మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ రూపంలో కామెంట్ చేస్తారని కోరుకుంటూ మీరు చూసిరు కదా. వీడియోని చూసిన మీకేమనిపించిందో తెలియదు, కానీ నాకైతే 7,500 రూపాయల కాడికి మన ఖాతాలో పడతాయా? పడితే నేను కొత్త బట్టలు తెచ్చుకుంటానా, అడ్ల గింజలు తెస్తానా, దున్నుకాలు దున్నిపిస్తానా? మా ఆడబిడ్డ ఇంటికి వస్తే పట్టు చీర పెడదామంటే ఇంట్లో పైసలు ఉన్న పాత చీర పెట్టి కాలు మొక్కుడైంది మొన్న. మరి ఇప్పుడు రాబోయే రోజులలో ఎట్లా జరగబోతోంది? నిజంగా మన ముసలిళ్ళకి పింఛన్లు వేస్తారా? 2,500 రూపాయలు మా అక్కయ్యలకి ఇస్తారా? ఇక మా నాయనకైతే గదే 2,000 ఇస్తారు, మన 4,000 ఇస్తారా? ఎందుకంటే ఓటేసింది కదా, ఓటేసిన దానికి ప్రశ్నించే హక్కు మనకు లేదా? ఎందుకు ఇళ్ళ మూల కూర్చుంటామా? మరి ఎవరు కూడా ప్రశ్నించకపోతే నా అసొంటి అమాయకుడిగా మెంటల్గా ప్రశ్నించారా? మరి ఏం చెప్తాం? మీకు వ్యవసాయం చేసుకుంటే బతికేటోళ్ళం అయితే వీడియో చూసిన వాళ్ళు కింద కామెంట్ చేయాలి, అన్నీ వేయాలి. అన్నీ వేసి ముందుగా మీరు దేవుని గుళ్ళే గంట అప్పుడప్పుడు కొడతారు, కానీ మా ఛానల్కి ఒకటేసారి కొట్టాలి. ఒకసారి కొట్టి బతుకు భరోసా ఎట్లున్నది, మా బతుకు భరోసాలో ఛానల్లో గిట్నే బతుకు మీద అత్తనే ఉంటాయి. అది రైతుల కోసం, మధ్యతరగతి కుటుంబం ఉన్న వాళ్ళ కోసం. అందుకనే వేడుకుంటున్న శనార్థులు. జై తెలంగాణ.